సరే ఇప్పుడు చూస్తుంటే నార్మల్‌గానే మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీద ఫస్ట్ నుంచి కొన్ని ఉన్నాయి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. సో ఆయన ఇక్కడ కాంగ్రెస్ రావాలనే టీడీపీ ఇక్కడ పోటీ చేయలేదు తెలంగాణలో. ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్‌కి రేవంత్ రెడ్డికి పడాలి అని చెప్పేసి చాలా చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీక్రెట్‌గా మీట్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మళ్ళీ వార్తలొస్తున్నాయి. ఇవి అబద్దాలని కొంతమంది అంటున్నారు. లేదు మీట్ అయ్యారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యులు అనే దానికంటే చంద్రబాబు నాయుడు గారు మనిషి అని చాలా సార్లు రేవంత్ రెడ్డి గారే చెప్పుకున్నారు. అవును. సో రాజకీయంగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మన లాస్ట్ ఇయర్ జరిగినాయో అప్పుడు టీడీపీ క్యాడర్ అఫీషియల్గా గాంధీ భవన్లోకి జెండాలు పట్టుకుని వెళ్ళారు. అంటే ఏదైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉందో ఆ విజయారెడ్డి గారి క్యాంపెయిన్లో టీడీపీ జెండాలు పట్టుకుని అఫీషియల్గానే తిరిగారు. సో టీడీపీ క్యాడర్ టు ఎన్ ఎక్స్టెంట్ దే వర్క్డ్ ఫర్ కాంగ్రెస్ పార్టీస్ విక్టరీ ఇన్ తెలంగాణ. సో అది కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, లేకపోతే క్లోజ్ బాండింగ్ కానివ్వండి, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కొంత ప్లస్ చేసేదానికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అనేది బయట ప్రాచుర్యంలో చాలా బలంగా వినిపిస్తుంది. బట్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా వైజాగ్లో మీటింగ్ పెట్టిన తర్వాత షర్మిల కోసం నేను ఒక అన్నగా బలంగా నిలబడతానని చెప్పారన్నమాట. సో ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఊహాగానం నమ్మాలా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళి తన నోట్లోంచి తను చెప్పిన మాటకు ప్రయారిటీ ఇవ్వాలా? సో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కూడా పోటీ చేస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వైజాగ్ మీటింగ్ నుంచి ఆయనే చెప్పారు ఓపెన్ గానే, నేను షర్మిల కోసం ఒక బ్రదర్లా నించుంటాను అనేసి. సో ఆయన ఓపెన్ గా చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఊహాగానాల మీద ఇలా పెద్దగా రెస్పాండ్ అవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఏదైనా వాళ్ళు చేసుకుంటే సీక్రెట్ గా మీట్ అవుతారు, అది బయటికి రాకుండానే మీట్ అవుతారు కదా. అంటే ఇక్కడ బయటకు వచ్చేలా విమానాశ్రయంలో మీట్ అయ్యారు, అక్కడ మాట్లాడారు, కొంత సమయం అయితే అక్కడ స్పెండ్ చేశారని చెప్పేసి. అంటే ఇప్పుడు విమానాశ్రయంలో అఫీషియల్స్ జనరల్ గానే అఫీషియల్స్ ఎదురుపడ్డప్పుడు 1 or 2 minutes నుంచి మాట్లాడతారు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్తున్నప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసి డీకే శివకుమార్ గారితో కలిసి మాట్లాడారు. సో ఎదురుపడ్డప్పుడు వేరే పార్టీ లీడర్స్ ఉన్నా కానీ డిఫాల్ట్ గానే ఎదురుపడ్డప్పుడు మాట్లాడతారు కదా. సో దాన్ని న్యూస్ గా చూడాల్సిన ఇప్పుడు అంతకుముందు డీకే శివకుమార్ గారు కలిశారు. డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారు గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తారా? దాన్ని అలా తీసుకోవాలా మనం అన్నారు కదా. అప్పుడు మంతనాలు చేశారు, సో వాళ్ళకి ఇక్కడ హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలోకి వచ్చారు కదా మళ్ళీ. సో పొలిటికల్ గా ఇద్దరు పెద్ద వ్యక్తులు ఎదురుపడ్డప్పుడు పరస్పరం అభివాదం చేసుకుని మాట్లాడటం సర్వసాధారణం. దానివల్ల రాజకీయం ఏదో మారిపోతుంది అని ఊహాగానాలు స్ప్రెడ్ చేయడం అనేది దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. అంటే ఇందులో వాస్తవం లేదంటారు. అంటే ఏదో వాళ్ళు నార్మల్ గా కలిసి ఉండొచ్చు, ఎదురుపడొచ్చు, తప్పేముంది, మాట్లాడుకుని ఉండొచ్చు. ఇద్దరు పొలిటీషియన్స్ కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడతారు కదా, వేరే అంశాలే మాట్లాడలేరు కదా. అంటే దానివల్ల అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని దింపేసి టీడీపీని గెలిపిస్తేనే ఇక్కడ మళ్ళీ అన్ని రకాలుగా బాగుంటది. ఒకవేళ అక్కడ జగన్ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి మనకి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి చాలా బలమైన కౌంటర్స్ ఇస్తున్నారు కదా. ఇక్కడ గవర్నమెంట్ ఎలా పడిపోతుందో చూస్తాను, దానికి తెరలేస్తే నాలో ఉన్న ఇంకో మనిషి బయటకు వస్తాను రేవంత్ రెడ్డి గారు చాలా బోల్డ్ గానే చెప్తున్నారు కదా. ఇంకా అసలు గవర్నమెంట్ పడిపోయేదానికి స్కోప్ ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ నుంచి 1 by 1 అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేస్తుంటే అసలు గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయే స్కోప్ అసలు నియర్ ఫ్యూచర్ లో ఎక్కడ కనపడట్లేదు కదా. అంటే అప్పుడు మాట్లాడారు కదా, కాంగ్రెస్ వచ్చిన వెంటనే చాలా మంది టీఆర్ఎస్ నేతలే కావచ్చు, బీజేపీ నేతలే వాళ్ళు అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలే ఈ రోజు బీఆర్ఎస్ పతనానికి, బీఆర్ఎస్ నుంచి డిఫెక్షన్స్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ మొదలైనవి. వాళ్ళు కనీసం కామ్ గా ఉంటే ఈ డిఫెక్షన్స్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఉండకపోతుంది అట్లీస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు. వాళ్ళు కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ తో మాట్లాడటం వల్లే కాంగ్రెస్ వేరే గేమ్ స్టార్ట్ చేసేసి బీఆర్ఎస్ ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మొన్న సభలో చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో ఇంకా 4 మాత్రమే మిగులుతారు, మొత్తం మిగతా ఉన్న ఎమ్మెల్యేలు అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది కదండి, ఎవరు మిగిలే పరిస్థితి అయితే కనపడట్లా. అండ్ ఆ విద్య నేర్పించింది కూడా కేసీఆరే కదా. 2014 ఆయన గెలిచినప్పుడు హార్డ్లీ less than 65 MLAs ఉండే, కానీ టీడీపీని ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే లేకుండా ఉన్న ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేని రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి లాక్కున్నారు కదా. అప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిందో ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తే ప్రజాస్వామ్యం ఏదో దాన్ని ఏమంటారు కూని అయినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యం కూని ఎప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణలో? 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసింది ఆయన. డిఫెక్షన్స్ స్టార్ట్ చేసింది తెలంగాణలో ఆయన చేసినప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది కూడా కరెక్ట్ గానే చూడాలి మనం.
ఆయన చేసింది రాంగ్ అయితే ఇప్పుడు చేసింది రాంగ్. ఆ రోజు సమర్థించిన వాళ్ళు ఈ రోజు ఎలా వ్యతిరేకిస్తారు? అంటే అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని లాక్కున్నారు కాబట్టి ఈ రోజు వీళ్ళు అధికారంలో అంటే ఉన్నారు కాబట్టి వీళ్ళు లాక్కుంటున్నారు. ప్రతిపక్షం అనేది ఒక అసెంబ్లీలో ఉండొద్దని చాలా బలంగా కోరుకున్నారు కదా. సో వాళ్ళు కోరుకునేది ఇప్పుడు పాలకపక్షం వాళ్ళు కోరుకుంటున్నారు. ఆయన నేర్పిన విద్యలో ఆయన నడిచిన బాటలోనే వీళ్ళు నడుస్తున్నారు. కొత్త ఏముంది? రాజకీయం అంటే వ్యాపారంగా మార్చేశారు కేసీఆర్. అదే వ్యాపారాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన వాటి గురించి వద్దు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అదే కాళేశ్వరం దాని గురించి మాట్లాడుతున్నారు, మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు, నీటి జలాల గురించి మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న వాళ్ళకి ఉద్యోగాల గురించి కానీ దీని గురించి కానీ వాళ్ళు మాట్లాడారు. రాష్ట్రమే కదండి, ఇప్పుడు దేశ స్థాయిలో 2014 మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు. ఇచ్చారు ఇప్పటి వరకు? ఆయన 2014లో చాయ్ వాలా అన్నాడు, 2019లో చౌకీదార్ అన్నాడు, ఇప్పుడు 2024 ఎన్నికలు స్టార్ట్ అవుతుంది. చాయ్ వాలా అయిపోయాడు, చౌకీదార్ అయిపోయాడు. ఏ కొత్త స్లోగన్తో వస్తాడో నేను వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్ గా జనాలు మర్చిపోయి ఉండొచ్చు ఎక్కువ మంది. ఆయన కొత్త అవతారం ఎత్తబోతాడు అనమాట. సో ఏ అవతారం ఎత్తబోతున్నాడో చూస్తున్నాను. సో దేశ స్థాయిలో ప్రధానమంత్రిగా ఆయన అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇచ్చిన మాటకే విలువ లేదు. అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ, ఇన్ఫ్లేషన్ మీద కానీ. అప్పుడు పెట్రోల్ ప్రైస్ చాలా తక్కువ ఉండేది. అప్పుడు డీజిల్ పెట్రోల్ ప్రైస్ గురించి, గ్యాస్ సిలిండర్ గురించి చాలా ఫ్రంటల్ అటాక్ చేశాడు నరేంద్ర మోదీ గారు అపోజిషన్ లో ఉండి. ఇప్పుడు ఆయన ఉన్నదానికి ట్రిపుల్ అయిపోయినాయి రేట్స్ అన్ని. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడరు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఒక తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశంలో ప్రధానమంత్రి బేసిక్ ఇష్యూస్ ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేనప్పుడు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు కూడా అలానే ఉంటారు కదా. ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి మాట్లాడే ఇది కూడా లేదంటే ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? అసలు ఒక ముఖ్యమంత్రి నాకు భారతదేశం అంతా నా కుటుంబం అంటాడు ఆయన. భారతదేశం అంతా నీ కుటుంబం అయినప్పుడు ఈరోజు లెస్ దెన్ 25 years ఉన్న యువత 42% అన్ఎంప్లాయీస్గా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళ గురించి కుటుంబ పెద్దగా మీరేం ఆలోచిస్తున్నారు? ఇన్ఫ్లేషన్ వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు దయనీయంగా పెరుగుతూ ఉంది. దాని గురించి మీరు ఏం చేయబోతున్నారు? హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదానీ స్కామ్స్ గురించి వచ్చింది, దాని గురించి మీరేం మాట్లాడతారు? నేను పవర్లోకి వచ్చిన కొద్ది నెలల్లోపే అవినీతి ట్రాక్ రికార్డు ఉన్న పాలిటీషియన్స్ని స్పెషల్ కోర్టు పెట్టి మరీ స్పీడీ ట్రయల్స్ చేయించి జైలుకి పంపుతానన్నారు. మీరు కొంతమందిని పంపుతున్నారు, లయక్ కేజ్రీవాల్, సిసోడియా, సోరెన్ గారిని పంపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కనపడ్డా మీకు? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి సమర్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు కనిపించారు. అంటే రియల్ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టి ఆయన ఎప్పుడు దేశానికి పట్టి పీడిస్తున్న సమస్యల గురించి ఎప్పుడూ మాట్లాడరు ఆయన. దేశానికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఆయన. సో దాన్ని బట్టి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా రియల్ ఇష్యూస్ ని పక్కన పెట్టేసేసి పొలిటికల్ గా వాళ్ళ ఎలా కాపాడుకోవాలనే అంశాలు చుట్టే రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద రాష్ట్రంలో కానీ దేశ స్థాయిలో కానీ రాజకీయాలు జరగట్లేదు. సో ఈసారి మరి ఎన్నికలు ఎలా ఉండబోతాయి అంటారు? మరి అంటే ఒకటండి, ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ స్కామ్ వచ్చిన తర్వాత పర్టికులర్లీ నార్త్ ఇండియాలో ఒక బలమైన నెగిటివ్ వేవ్ అయితే బీజేపీకి అగెనెస్ట్ గా నడుస్తూ ఉంది. ఈ ఎలక్టరల్ బాండ్ పెద్ద స్కామ్. కార్పొరేట్స్ నుంచి క్విడ్ ప్రోకో మెకానిజంలో బీజేపీ డబ్బులు దండుకుంది. ఆ డబ్బులతోనే మీడియాని మేనేజ్ చేస్తుంది, సోషల్ మీడియాని మేనేజ్ చేస్తుంది. ఎలక్షన్లో పెద్ద పెద్ద ర్యాలీలు చేసి దాన్ని ఏమంటారు, మ్యానిపులేటివ్ మెథడ్స్ లో ఎలక్షన్స్ చేస్తుంది అనేది ఉత్తరాంధ్రలో ఒక బలమైన ఒక నెరేటివ్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ నెరేటివ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగానే రిజల్ట్ ఉండేదానికి అవకాశం ఉంది. వాళ్ళు అన్నట్లు 400 సీట్లు రావు, కానీ ఖచ్చితంగా బిలో 200 వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత సిఏఏ ఒక అంశం చాలా పెద్ద ఇష్యూ అవబోతుంది. తర్వాత రైతు పరంగా 3 రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని నెలల తరబడి రోడ్ల మీద కూర్చోబెట్టిన ఘనత ఈ బీజేపీదే, ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదే. సో రైతులు కానివ్వండి, మీరు అన్ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే నిత్యావసర ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు కానివ్వండి, లేకపోతే ఎలక్టరల్ బాండ్స్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి కార్పొరేట్స్ నుంచి డబ్బులు దండుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనేసి ఒక ప్రజాస్వామ్యవాదులు అయితే ఏదైతే బలంగా ముందుకు తీసుకెళ్తున్నారో, ఈ అంశాలన్నీ బేస్ చేసుకొని చూసుకుంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీజేపీ ఒక బ్రూటల్ డిఫీట్ని చవి చూడబోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.